చాలామందికి ఏ ర్యాంక్ వరకు ఐఐటి సీట్ వస్తుంది అన్నది చాలామందికి తెలియదు. 25,824 ర్యాంక్కి కూడా ఓపెన్ కేటగిరీలో ఐఐటి సీట్ వస్తుంది. అది ఎలాగా చూద్దాము. అదేవిధంగా కేటగిరీ వైజ్ అంటే ఓపెన్ కేటగిరీ కాకుండా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఏ లాస్ట్ ర్యాంక్ వరకు మనకి ఏదో ఒక ఐఐటిలో ఏదో ఒక బ్రాంచ్ ఏ లాస్ట్ ర్యాంక్కి వస్తుంది అన్నది ఈ షార్ట్ వీడియోలో చూద్దాము. లెట్ us see how it is. Let us start with ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో ఫీమేల్ ఓన్లీ మనకు తెలుసు, ఫీమేల్స్కి గర్ల్స్కి ఒక 20% రిజర్వేషన్ ఉంది. సో ఫీమేల్స్కి 25,824 లాస్ట్ ర్యాంక్ ఫీమేల్స్ ఓన్లీ 25,824కి ఐఐటి సీట్ వస్తుంది. ఏ ఐఐటి సీట్ వస్తుంది అంటే ఐఐటి ధన్బాద్లో మైనింగ్ ఇంజనీరింగ్ బీటెక్ ప్రోగ్రాంలో ఈ సీట్ వస్తుంది 25,824. అదే బాయ్స్కి అయితే ఐఐటి ధార్వాడ్లో 16,968 ఏ బ్రాంచు ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ అని ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ ఇట్స్ అ 5-year బిఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ, అంటే బిఎస్ ప్లస్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. దీనికి 16,968 ఈజ్ ద లాస్ట్ ర్యాంక్ యాజ్ ఫార్ యాజ్ ఓపెన్ కేటగిరీ ఈజ్ కన్సర్న్డ్, జెండర్ న్యూట్రల్. ఆల్ రైట్, అంటే బాయ్స్కి 16,968 అని అనుకోవచ్చు. ఇది ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ లెట్ us లుక్ అట్ ఓబీసీ ఎన్సిఎల్. ఇది కేటగిరీ ర్యాంక్. ఇందాక మనం చూసింది సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్ట్. ఇది ఓబీసీ ర్యాంక్, ఇది ఓబీసీ కేటగిరీ ర్యాంక్. సో ఓబీసీ కేటగిరీ ర్యాంక్ ఎంత? లాస్ట్ ర్యాంక్ ఏది? 9291 ఫీమేల్స్కి. ఎక్కడ వస్తుంది? ఐఐటి పట్నాలో సివిల్ ఇంజనీరింగ్ 9291 కేటగిరీ ర్యాంక్ ఓబీసీ ఫీమేల్స్కి వస్తే ఐఐటిలో సీట్ వస్తుంది. ఈసారి లెట్స్ అండర్స్టాండ్, ఈసారి కొంచెం ఇది పెరుగుతుంది. ఎందుకంటే ఇన్ ఆల్ ద థర్డ్ జనరేషన్ ఐఐటీస్ ఈసారి సీట్లు పెరుగుతున్నాయి. మొన్న మీరు చూసుంటారు యూనియన్ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టరు సీట్లు పెంచడానికి ఓవర్ ద నెక్స్ట్ 3 years సీట్లు పెంచడానికి ఫండ్స్ అలొకేట్ చేశారు. సో బీటెక్ సీట్లు కూడా పెరుగుతాయి ఇన్ ఆల్ ద థర్డ్ జనరేషన్ ఐఐటీస్. సో అందుకోసం ఇది కొంచెం, ఇదే కాదు ఆల్ కేటగిరీస్లో కొంచెం పైకి వెళ్తాయి ఇవి. ఓకే, సో 9291 ఇది 2024లో. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ 2024. తర్వాత ఓబీసీ ఎన్సిఎల్ జెండర్ న్యూట్రల్, అంటే బాయ్స్కి ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ 5 years బిఎస్ అండ్ ఎంఎస్. లాస్ట్ ర్యాంక్ ఏంట్రా అంటే 6185. ఇట్ ఈస్ అట్ ఐఐటి ధార్వాడ్. అంటే 6185 బాయ్స్కి ఓబీసీ కేటగిరీ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది, వచ్చేది 24లో. ఈసారి అది కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లెట్ us లుక్ అట్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ ఫీమేల్స్కి 4,733 లాస్ట్ ర్యాంక్. అది అప్లైడ్ జియాలజీ అట్ ఐఐటి ధన్బాద్. తర్వాత ఐఐటి ధార్వాడ్లో మళ్ళీ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ జెండర్ న్యూట్రల్. ఈడబ్ల్యూఎస్ 2,524 లాస్ట్ ర్యాంక్. 2,524 లాస్ట్ ర్యాంక్. మీకు June 2nd ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో, ర్యాంక్స్ వస్తాయో, మీరు ఈ ర్యాంక్స్ లోపల ఉన్నారంటే సేఫ్ అనుకోవచ్చు. అంటే మీకు ఏదో ఒక ఐఐటి సీట్ వస్తుంది. ఈ ర్యాంక్కి కొంచెం ఒక 5% కొంచెం పెంచుకొని చూసుకోవచ్చు, మీకు ఐఐటి సీట్ వస్తుంది. తర్వాత ఎస్సీ కేటగిరీలో ఐఐటి బిహెచ్యులో లాస్ట్ ర్యాంక్ ఫీమేల్స్కి 4,884 ఫీమేల్ ఓన్లీ. మైనింగ్ 5-year బీటెక్ డ్యూయల్ డిగ్రీ, బీటెక్ ఎంటెక్, అది గర్ల్స్కి. అయితే ఐఐటి ధార్వాడ్లో ఇక్కడ కూడా ఇంటర్ డిసిప్లినరీ 3,302 ఫర్ ఎస్సీ కేటగిరీ. లాస్ట్ ర్యాంక్ 3,302. ఓకే, లాస్ట్గా మనం ఎస్టీ చూద్దాం. ఎస్టీలో మనకి ఐఐటి పట్నాలో 953P అంటే ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ అలొకేటెడ్ సీట్స్లో ఎస్సీ కానీ ఎస్టీలో కానీ ఇనఫ్ నంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దొరకకపోతే ఈ ప్రిపరేటరీ ర్యాంక్స్ కూడా ఇస్తారు.
ఈ ప్రిపరేటరీ ర్యాంక్స్ అంటే ఏంటంటే వాళ్ళకి సీట్స్ అలొకేట్ చేస్తారు, కానీ 1 year వాళ్ళకి ఒక ప్రిపరేటరీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళని ఒక లెవెల్కి తీసుకొచ్చి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఐఐటి సీట్ ఇస్తారనమాట. ఓకే, ఆ తర్వాత ఈ ఇది జెండర్ న్యూట్రల్ చూస్తే ఐఐటి జోధ్పూర్ కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ బిఎస్ అంటారు, బిఎస్ స్పెషలైజేషన్, ఇది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. లాస్ట్ ర్యాంక్ జెండర్ న్యూట్రల్ ఈజ్ 1553. అంటే ఎస్టీ కేటగిరీలో 1553 ఈజ్ ద లాస్ట్ ర్యాంక్ ఫర్ విచ్ యూ కెన్ గెట్ అన్ ఐఐటి సీట్. సో మీరు ఏ ర్యాంక్ వస్తే కేటగిరీ వైజ్ మీకు ఐఐటి సీట్ వస్తుందంటే మీరు ఈ టేబుల్ చూసుకుంటే ఇది ఎస్టీ, ఇది ఎస్సీ, ఇది ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సిఎల్ అండ్ ఓపెన్ కేటగిరీ. ఇందాక నేను చెప్పినట్టు ఈసారి 3rd generation ఐఐటీస్లో కొన్ని సీట్లు పెరుగుతాయి కాబట్టి ఈ ర్యాంక్స్ కొంచెం పెరుగుతాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జోసా కౌన్సిలింగ్.